మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా? సత్యనారాయణ. ఇక్కడ మన భువనగిరి జిల్లాలో ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? ఇప్పుడు భువనగిరి జిల్లాల అభివృద్ధి చూస్తే మాత్రం బూర నర్సయ్య గౌడే గెలవాలి. ఎందుకంటే బూర నర్సయ్య గౌడు ఒక భారతీయ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా కానీ మోడీ ప్రభుత్వంలో ఒక 9,000 కోట్లతోటి అభివృద్ధి చేసిండు. 9,000 కోట్లతోటి అయినా ఒక ఎయిమ్స్ హాస్పిటలు, ఒకటి పాస్పోర్ట్ ఆఫీసు, ఒక కేంద్రీయ విద్యాలయము, ఒక 4 లైన్స్ రోడ్లు, అనేక రకాలుగా 9,000 కోట్ల అభివృద్ధి మనకు ఒక 5 ఏళ్ళలో తెచ్చింది. కాబట్టి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో మన బోని నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి నమ్మకం మా ప్రజల్లో నా నమ్మకం ఉన్నది. మరి ఇప్పుడు ప్రస్తుత ఎంపీ మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభివృద్ధి ఏంది 5 ఏళ్లలో? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమి అభివృద్ధి చేయలేదు. 4 సార్లు మోడీ దగ్గర పోయిండు. ఇక్కడ లోకల్లో నియోజకవర్గంలో కూడా ఒక్కసారి వచ్చి అభివృద్ధి కానీ ఏం శూన్యం లేదు. ఒక 2 రోడ్లు మా మోడీ గారు ఇచ్చిన దేవాలనే ఆ 2 రోడ్లు వేసారు కానీ ఆయన అభివృద్ధి లేదు, శూన్యం లేదు. వాళ్ళు కొట్టుకున్నందుకే ఉంది కాంగ్రెస్ పార్టీ, కానీ అభివృద్ధి చేసేది ఎక్కడిది? వాళ్ళు ఈ పార్టీ మాడు ఆ పార్టీ మాడు, మేము పోదామా మేము ఉందామా అని చూసారు కానీ అభివృద్ధి మాత్రం ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి లేదు. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచినా కానీ ఈ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుక ఏ రకంగా 5 ఏళ్ళు వెనుకబడ్డేమో, బూర నర్సయ్య గౌడ్ ఉన్నప్పుడు ఏ రకంగా డెవలప్ అయిందో ఆ రకంగానే ఉంటుంది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల మాత్రం ఎలాంటి అభివృద్ధి భువనగిరి నియోజకవర్గానికి ఉండదు. అసలు భువనగిరి నియోజకవర్గంలో మరి అసలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు మరి ఎంపీగా గెలిచినా కానీ ఇప్పుడు ఎట్లాంటి డిమాండ్స్, ఒక ప్రజల యొక్క డిమాండ్స్ ఏంది? మరి ప్రజల యొక్క డిమాండ్స్ ఏముంటాయి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఉచితాలతోటి నెగులుతుకుంది. కేంద్ర ప్రభుత్వంతో ఒక ఎంపీ, ఒక మంచి వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ మన కేంద్ర నరేంద్ర మోడీ దగ్గరికి పోయి అనేక అభివృద్ధి సమస్యలు బొచ్చాడున్నాయి. కొన్ని సమస్యలు కాంగ్రెస్ హయాంలో, టీఆర్ఎస్ హయాంలో కానీ అభివృద్ధిని మా బూర నర్సయ్య గౌడ్ ఒక 5 సంవత్సరాలు నెరవేర్చాలని మేము ఇక్కడి ప్రజలము, ఈ భూ నియోజకవర్గ ప్రజలను ఆలోచిస్తున్నాం. మరి ఇక్కడ ప్రజలను అడిగినా కానీ ఏం చెప్తున్నారంటే బూర నర్సయ్య గౌడ్ గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి కూడా ఒక హాస్పిటల్ కట్టించలేకపోయిండు, లేకుంటే మామూలు ప్రజలకు సంబంధించి ఎటువంటి ఏమీ చేయలేదు అని చెప్పేసి అట్లా చెప్తా ఉన్నారు కదా. అవి చేసినా కానీ ఒక సామాన్య ప్రజలకి ఉపయోగపడే పనులు చేయలేదు. ఆయన ఏదో చేసిండంటే చేసిండు, అవి ఎవరికి కూడా ప్రజలకైతే ఉపయోగపడలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు కదా. హాస్పిటల్ కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఒక మంత్రిగా ఉండి మన బోని నియోజకవర్గంలో ఎలాంటి హాస్పిటల్ లేకున్నా కానీ భారతదేశంలో మన ఉమ్మడి రాష్ట్రంలో బోని నియోజకవర్గానికి ఒక ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చిండు. ఎయిమ్స్ అంటే మనం ఇక్కడ తెలంగాణ ప్రజలంతా మన బోనీకి వచ్చి చూపించుకుంటే ప్రత్యేకత తీసుకొచ్చిండు. అది ఎవరు చేసిరు? బూర నర్సయ్య గౌడ్ తీసుకొచ్చిండు. అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హాస్పిటల్. ఇప్పుడు కూడా అదే బూర నర్సయ్య గౌడ్ గంత పెద్ద హాస్పిటల్, తెలంగాణలో ఉన్న ప్రజలు మొత్తం మన బోనీర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అంత పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చిండు, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. అసంటి వ్యక్తిని మనం ఒడగొట్టుకోవడం చాలా తప్పు. కానీ ఇప్పుడు మళ్ళీ అసంటి వ్యక్తిని గెలిపిస్తే మన బోనీర్ ఇంకా అభివృద్ధి చెందాలని మా ఆలోచన. ఇక్కడ మరి భువనగిరిలో పబ్లిక్ టాక్ ఏంటంటే ఇప్పుడు మన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది, ఆయనే మేము గెలిపించుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఒక మామూలు జనాలు ఎక్కడ పోయి మీరు ఇదే యాదగిరిగుట్టకు వచ్చారు, ఒక 10 స్థానాలు పోయి చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఎవరైనా అడగండి, బూర నర్సయ్య గౌడ్ ఎవరైనా అడగండి, నరేంద్ర మోడీ ఎవరైనా అడగండి, ప్రజలే నిర్ణయిస్తారు ఈ నిర్ణయాన్ని. ఎందుకంటే ప్రజల కంఠంలోకి వచ్చింది బూర నర్సయ్య గౌడ్, నరేంద్ర మోడీ, పువ్వు గుర్తు, వీళ్ళు గెలిపియాలి, మనకు అభివృద్ధి జరగాలి అని ఒక నిదానం వచ్చింది. కాబట్టి అదే నిదానం మీద బూర నర్సయ్య గౌడ్ బంపర్ మేయర్తోటి ఈ బోని నియోజకవర్గాన్ని గెలిపిస్తుండు. ఇప్పుడు అసలు బూర నర్సయ్య గౌడ్ గారికి ఇప్పుడు ఇక్కడ గెలవడానికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఇప్పుడు మామూలు ఆయన ఒక బీసీ కుల వర్గానికి చెందిన మనిషి కాబట్టి ఇప్పుడు ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అట్లా గెలిచే అవకాశం ఉందంటారా, లేకుంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి ఆయన గెలిపిస్తుంది అంటారా? బూర నర్సయ్యని గెలిపించడానికి కారణం నరేంద్ర మోడీ అదొకటి. బూర నర్సయ్య గౌడ్ ఒక నిజాయితీ పరుడు, ఒక నీతిమంతుల్లాగా మన భువనగిరి 21 పార్లమెంటు సభ్యులుగా ఉండి అనేక అభివృద్ధి చేసిండు. దేశంలో నరేంద్ర మోడీ అనేటోడు ఒక దేశంలో ఉంటే ఇక్కడ బూర నర్సయ్య గౌడ్ ఉంటే మన బోని నియోజకవర్గము బాగా డెవలప్ అవుతున్న ఉద్దేశంలో జనంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రపంచమే గుర్తించుతున్న వ్యక్తి ఒక నరేంద్ర మోడీ.
అసుండి నరేంద్ర మోడీకి బూరి నరసింహ గౌడ్కి ఓటేస్తే నరేంద్ర మోడీకి వేసినట్టే, నరేంద్ర మోడీకి వేస్తే మనకి ఇక్కడ డెవలప్ అయినట్టే. ప్రపంచంలోనే దేశం భారతదేశం అనేది ఒక చరిత్ర పోయింది. మన బోనీరు కూడా ఆ చరిత్రకు రావాలంటే బూరి నరసింహని మనం గెలిపించుకోవాలని ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం ఆశిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న గత 10 సంవత్సరాల్లో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంది? ఇటు మన యాదగిరి గుట్ట కానీ లేకుంటే ఉమ్మడి భువనగిరి జిల్లాలో మొత్తం కూడా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అభివృద్ధి చేసారు. ఇక్కడ గుడి కట్టారు, బ్రిడ్జిలు తీసిరు, రోడ్లు తీసేసారు, అందరి జనానికి ఇండ్లు పోయినాయి, అన్ని పోయినాయి. బీఆర్ఎస్ చేసింది ఏం లేదు. ఇక్కడ వాళ్ళ సొంత జాగాల కోసం, ఇక్కడ డెవలప్మెంట్ కోసం చేసిరు తప్ప ఒక రోడ్లు వేయలేదు, ఒక 4 రైళ్ళ రోడ్లు వేయలేదు. ఇక్కడ వేసిన రోడ్లు మాత్రం లింక్ రోడ్లు మాత్రం జనగాం కానీ ఇటు చేర్యాలకు కానీ ఇవన్నీ రోడ్లు కానీ ఇక్కడ నల్గొండ రోడ్లు కానీ ఇవన్నీ వేసింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రోడ్లు తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రోడ్డు లేదు, అభివృద్ధి లేదు, ఏది లేదు. ఎందుకని మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు అయినాయి అంటారు? వాళ్ళు అభివృద్ధి లేదు, అప్పులు చేసి వాళ్ళ సొంతానికి వినియోగించుకున్నారు. చూస్తున్నారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒక్కొక్కరికి పోతూనే ఉన్నారు. వాళ్ళ ఉన్న పార్టీలు ఉన్నట్టు ఎటు పోతారో తెలుస్తలేరు, వాళ్ళు పోయే జైల్లో ఉండేది తెలుస్తలేదు. ఇంకా అభివృద్ధి ఎక్కడిది? వాళ్ళ జేబులు నింపుకున్నాక ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎంత కుంభకోణం చేస్తుందో ప్రజలు గుర్తిస్తున్నారని. ఆ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎవటేద్దామా ఏద్దా అని ఆలోచిస్తారు. ఇప్పుడు మరి ప్రభుత్వం మారిపోయింది, మన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చి కూడా ఒక 100 రోజులు అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి ఈ 100 రోజుల పాలనలో ఎట్లా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ ప్రభుత్వం? 100 రోజుల పాలనలో ఒక బస్సులో లేడీస్ తప్ప ఏ పాలన లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ మేము ఎక్కే తిరగంగానే 2 లక్షల రుణమాఫీ ఏది లేదు. మహిళలకు 2500 అన్నాడు, అది లేదు. పెన్షన్ పెంచుతాను 4 రోజులు అన్నాడు. వచ్చినాక ప్రమాణ చేసిన తెల్లారే ఈ వచ్చే నెలలనే నీకు 4000 పెన్షన్ ఇస్తున్నాం అన్నాడు. మహిళలకు వృద్ధులకు ఆశపడుతుర్రు, కానీ ఆశ లేదు. ఎందుకంటే అది రాదని మహిళలకు తెలిసిపోయింది. ఎందుకంటే 4 రోజులు ఇస్తాడు, ఇంకా ఈనేడిస్తాడు, వీళ్ళకి ఓటేసి శుద్ధ వేస్ట్ అని వృద్ధ మహిళలు ఏది మామూలు పెన్షన్ తీసుకునే వాళ్ళు మొత్తం ఇలా డిసైడ్ చేసుకుంటారు ఓటేయద్దని. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు, కాంగ్రెస్ పార్టీ దేశంలో రాదు, కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ దేశంలో వస్తుంది. కాబట్టి ఒకటే పార్టీ భారతీయ జనతా పార్టీ, అది బూరి నరసింహ గౌడ్ గారిని గెలిపించాలని ఇక్కడ ప్రజలు గుర్తిస్తున్నారు.